బాగా గట్టిగా కొడుతున్నాయి. ఎలా ఉందంటే భీమవరం అంటే దోమలు, దోమలు అంటే భీమవరం అన్నట్టుంది. బట్ రియల్లీ ఇక్కడ అంతే కాలువలు అవి ఎక్కువ ఉంటాయి. మనం చూస్తాం తరచు ఈ బోధకాలు అవి కూడా సఫర్ అవుతూ ఉంటారు. సో ఏంటంటే ప్రొటెక్టివ్గా మరి తప్పదు, ఇంకా ఒక స్లీప్ వెల్ అగరబత్తి అయితే వెలిగించుకోవాలి. చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ కుట్టేసి పెద్ద పెద్ద దద్దులు అవి వచ్చేస్తున్నాయి అనమాట. మ్యాట్ 6 కల్లా క్లోజ్ చేయండి, పిల్లలకు చెప్పు కదా తీయొద్దు అనేసి. అటు ఇటు తిరుగుతున్నారు వాళ్ళు. మామూలుగా కొట్టట్లేదు, అయిపోతుంటే దద్దులు వస్తున్నాయి. పర్పసే అది కదా, యూజ్ చేసుకోకపోతే ఎట్లా. పిల్లలు వచ్చేప్పటికి మళ్ళీ మనం ఇక్కడ వచ్చేయాలి. సో చిన్న ఏదో ఇంట్లోకి అవసరాలు ఉన్నాయంట. మొన్న మా ఊళ్ళమ్మ స్ట్రీట్ లో ఇవి చూసాను హ్యాంగింగ్స్, కృష్ణుడు బొమ్మ దగ్గర పెడదామని, దానికోసమని వెళ్తున్నాం. అవును, ఈ 40 days లో మనకు కావాల్సినవన్నీ మాక్సిమం తీసుకుంటే మరి తర్వాత ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత కావాలన్నా మళ్ళీ 1 year వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. 150 తీస్తా గ్లాస్ పైన ఫైబర్ బాటిల్ ఇచ్చాడు, హాట్ వాటర్ కూడా మెయింటైన్ తీసుకుంటాను. ఇది వచ్చి కలర్ కూడా వస్తుంది, 4 కలర్స్ వస్తాయండి. ఇది వైట్ కలర్, వైట్ అవుతుంది. బట్ ఇవి స్క్రాచెస్ అవి పడకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. చందానంగా ఉంటుంది. బాక్స్లో పెట్టి ఇదేంటి మార్చిపోయింది బాబు. పిల్లలు ఎప్పటి నుంచో ఏంటంటే చారు అవి పట్టుకెళ్ళడానికి ప్లాస్టిక్ వాటిలో పట్టుకెళ్తున్నారు. అంటే ఏంటంటే మళ్ళీ సీసాలు గాజు అయితే ప్రొటెక్ట్గా ఉండవు, బ్రేక్ అయిపోతాయి, ఇబ్బంది పడతారని మేము ఇవ్వట్లేదు. బట్ ప్లాస్టిక్ కూడా సేఫ్ కాదు కదా. ఇదైతే పైన ఫైబర్ వచ్చింది సేఫ్టీ సైడ్, లోపల గ్లాస్ ఉంది. సో ఈవెన్ హార్ట్ కంటెంట్ అయినా కూడా మనం పెట్టుకోవచ్చు, అందుకని తీసుకున్నాం. బాగున్నాయి, పింక్ ఒకటి, గ్రీన్ ఒకటి బాగుంది. ఇక్కడ స్పూన్ స్టాండ్ ఒకటి తీసుకున్నామండి. ఇంకా గిన్నెలు అవి కడగడానికని అది సాఫ్ట్గా ఉండే స్క్రబ్బర్ ఒకటి తీసుకున్నాము. ఎంతమ్మా కాస్ట్? ఇది కాస్ట్ ఇంత ప్లాస్టిక్ కదా, 180 అంటావా? ఇది ఒకటే మోడల్, షో కోసం తీసుకోండి. 350 లేదు, బాగున్నాయి కదా. కృష్ణుడికి అటు ఇటు హ్యాంగ్ చేసి, ఇదేమో మామూలుగా ఇలా చేస్తే బాగుంటుంది. బట్ మెయింటెనెన్స్ చేయాలి, డస్ట్ అయిపోతే బాగుంటుంది, వర్షగా కనబడుతుంది. ఇక్కడ మా ఊళ్ళో అమ్మవారి టెంపుల్ పక్కనే ఉంటుందండి షాపు, ఫ్రూట్ షాపు. అయితే ఇక్కడ పుచ్చకాయలు అవి తీసుకుందాం అనుకుంటున్నాము. అయితే ఒక పుచ్చకాయ తీసుకున్నామండి, ఇంకింటికి బయలుదేరామండి. ఇది హ్యాంగింగ్స్ అని చెప్పాను కదండి, ఇవే తెచ్చుకున్నాను కృష్ణుడి బొమ్మ దగ్గర పెడదామని. ఇది మళ్ళీ మామూలుగా మనం ఏమైనా చిన్న ఇది అన్నా లైక్ పిన్లు ఏమైనా కొట్టుకొని దాన్ని బట్టి సెట్ చేసుకుని చేయొచ్చు. అందాక వేరే ఆప్షన్ ఏమీ లేదు కాబట్టి ఇలా వేసేస్తున్నాను, ఏదో టెంపరీగా. చేసాము. సో మళ్ళీ ప్రాపర్గా మనం చెక్ చేసుకొని లైక్ బోత్ సైడ్ ప్లాస్టర్స్ కానీ లేదు చిన్న చిన్న పిన్స్ కొట్టేసి మనం దాన్ని బట్టి సెట్ చేసుకోవచ్చు ఇవి. బట్ ఇలా కూడా చాలా బాగుంది. మీరు కూడా కృష్ణుడిని చూసి స్వామిని ఏమైనా కావాలంటే వేడుకోండి, మీకు ఏం కావాలంటే అది ఇచ్చేస్తాడు. చాలా బాగుంది కదా. నీకు ఇష్టం కదా, సో ఇది తీసుకున్నాము. యాక్చువల్లీ ఇవి ఏంటంటే లోపల గ్లాస్ ఉన్నాయి, పైన ఏంటంటే ఫైబరు సపోర్టింగ్ వచ్చింది. పప్పు చారు అవి వేసుకోవడానికి కొంచెం వేడిగా ఉన్నా కూడా వేసుకోవచ్చు అంట. సో ఇలా తీసుకున్నాము.
వీడికి పండుకి ఏమో కొంచెం లైట్ గ్రీన్ తీసుకున్నాము. షీకి ఏంటంటే పింక్ కలర్ అంటే ఇష్టం వాడికి, అందుకని అది తీసుకున్నాము. పండుకి బ్లూ కూడా ఇష్టం కానీ బట్ బ్లూ కలర్ మాకు దొరకలేదు, ఇంకా ఆల్టర్నేటివ్ ఈ గ్రీన్ తీసుకున్నాం అనమాట. కృష్ణుడు చాలా అందంగా ఉన్నాడు కదండి ఆ ఫ్లవర్స్ హ్యాంగింగ్స్ డెకరేషన్లో. అయితే నాకు ఇది నచ్చిందండి ఇలా చేయడం. మీకు నచ్చితే లైక్ చేయండి. నా కామెంట్ సెక్షన్లో కృష్ణుడికి డెకరేషన్ ఎలా ఉన్నదో నాతో షేర్ చేసుకోండి. అయితే సండే ఇంకా బాగా చేయాలండి. ఇప్పటికైతే సెట్టింగ్ అలా పెట్టాను ఎలా ఉంటుందని. ఇంకా సండే నేను ఖాళీగా ఉంటానండి, అప్పుడు చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.